ఆశా వర్కర్లు ఈ కుటుంబంలో కూడా మన కుటుంబంలో మన పిల్లల్ని చూసుకోవడానికి కూడా మనం ఎంతో ఇబ్బంది పడేవారు. అలాంటిదప్పుడు నేనున్నామమ్మా అనుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఆశా వర్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆదుకోలేనప్పటికీ కూడా ఆశా వర్కర్లు ప్రతి బిడ్డని, ప్రతి తల్లికి కూడా, ప్రతి అన్నకి కూడా ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చి అలా యోగక్షేమాలు చూసిన రోజు ఈరోజు యోగక్షేమాలు చూసి వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఎలా ఉన్నారని అడిగి మేము అడిగాం. కానీ ఈ రోజు మాకు జగన్ గారు ఏంటన్నారు, ఆశాకులు అయితే ఎంతో బాగా పనిచేస్తున్నారని చెప్పారు. కానీ పైపప్పుకి ఏంటంటున్నారు, వాళ్ళు వాలంటీర్లు పనిచేశారంటున్నారు. మాకైతే మేము ఇంత కష్టపడి కూడా మాకు పని చేయలేదా అనేసరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాకు లోవల్ హెల్త్ గుర్తించింది ఈ రోజుని, ఆశా వర్కర్లు ఎంత బాగా పనిచేశారని. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని గుర్తించలేదు? మాకు కనీస వేతనం అంటే ఇవ్వాలి కదా. ఈ రోజు అధిక ధరలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ ధరలను పట్టుకుని మేము బ్రతకాలంటే, అద్దులు కట్టుకుని మేము బ్రతకాలంటే ఎంత కష్టం అవుతుంది. మేము ఈ రోజుల్లో మేము బ్రతకడం ఈ విశాఖపట్నంలో అనేది అద్దులు కట్టుకుని మా బ్రతుకులు మేము బ్రతకాలి. ఏరియా హాస్పిటల్కి వెళ్ళడం మాకు ఛార్జీలతో మాకు కూడిన పని.